ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియదేవుని పిల్లారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదూ? ఈ ఆనంద మాసములో ప్రతి కుటుంబంలో యేసుక్రీస్తు పుట్టుక మరి ఎంతో ఘనముగా జరిగిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ఆమెన్. ప్రభువునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మా నీతి సూర్యుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరో నూతన ఉదయాన్ని అనుగ్రహించారు అయినా. ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియదేవుని పిల్లలారా, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ప్రియదేవుని పిల్లలారా, నీతి సూర్యుడు ఉదయించును అని దాదాపు క్రీస్తు శకం 500 క్రీస్తుకు పూర్వమే 500 సంవత్సరాలకు ముందే ఈ లోకములో చెడిపడిపోయిన తన ప్రజల కొరకు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన ఉన్నారో, ఎవరైతే ఆయన నామాన్ని విశ్వసించి ఆయన నామమందు భయభక్తులు చూపుతూ ఉన్నారో, ఎవరైతే దేవునిలో నిలిచి ఉన్నారో, అట్లాంటి వారందరికీ ఆయన తన ప్రియ కుమారుడగు నీతి సూర్యుడిగా, తన ప్రియ కుమారుని నీతి సూర్యుడిగా ఈ లోకానికి పంపించాడు. ప్రియదేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకను గురించి మలాకీ ప్రవక్త ద్వారా ఆయన ప్రవచించినటువంటి ప్రవచనము, ఆయన నీతి సూర్యుడిగా ఈ లోకానికి వస్తాడు అని. ప్రియదేవుని పిల్లారా, ఆయన నీతి న్యాయాలు సూర్యగోళమంత తేజవంతమైనవి. ఆయన నీతిమంతుడు, అదే టైంలో ఆయన న్యాయవంతుడు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, క్రీస్తు ఎవరైతే ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారిగా కనపడతారో వారిలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఈ రోజున ఆయన నామమందు భయభక్తులు నిలిపిన నీ జీవితంలో నీతి సూర్యుడిగా ఉదయించుటకు ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, నీవు యేసునామమును ఎరిగి ఉన్నావా? యేసునామమందు బాప్తిసం పొంది ఉన్నావా? యేసునామములో రక్షణ పొందుకున్నావా? యేసునామాన్ని జపిస్తూ ఉన్నావా? యేసునామములోనే నిలిచి ఉన్నావా? నువ్వు ఏ రీతిగా ఉన్నావు? ఈ రోజున నీతి సూర్యుడు నీలో ఉదయించాడా? నీ కుటుంబంలో ఉదయించాడా? ఈ రోజున క్రిస్మస్ ఆనందము నీ జీవితంలో నిండారుగా జరగాలి అంటే నీతి సూర్యుడు నీ ఇంటిలో ఉదయించాలి, నీ హృదయంలో ఉదయించాలి, మీ కుటుంబస్తులలో ఉదయించాలి. సమస్తము కూడా ఆయన నీతితో నింపబడాలి. ప్రియదేవుని పిల్లారా, కాబట్టి ఎవరైతే ఆయన నామమందు భయభక్తులు చూపుతారో వారిలో నీతి సూర్యుడు ఉదయిస్తాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి 500 సంవత్సరాలకు పూర్వమే ఆ నీతి సూర్యుడు ఈ భూమి మీద ఉదయించాడు. కానీ ఆ నీతి సూర్యుని యొక్క వెలుగు దగ్గరకు, ఆ నీతి సూర్యుని యొక్క ఆ యొక్క తేజోవంతమైనటువంటి ఆ న్యాయ విధి దగ్గరకు రాకుండా ఈ రోజున ప్రజలు నానా విధములుగా తప్పిపోయి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియదేవుని పిల్లలారా, నీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాలి అనంటే ఆయన నామమందు భయభక్తిని చూపాలి. నీవు నీతి సూర్యుని నిజముగా ఆరాధిస్తూ ఉన్నావా? లేదా వ్యర్థమైన మనుషుల కల్పనలను చొప్పించి ఈ రోజున క్రీస్తు ఆరాధనను
క్రీస్తు ఆరాధనను మరి క్రీస్తును ఆరాధించుట ఆరాధించాలో ఎరగకుండా నీవు ఆయన యందు భయభక్తులు చూపకుండా నేను ఆరాధిస్తున్నానని చెప్పి నీవు ఆరాధించకుండానే మిగిలిపోతున్నావా? ఈ రోజున నీతి సూర్యుడు నీ జీవితంలో ఉదయించకపోతే నీకు వెలుగు కలుగదు. కాబట్టి దేవుని లేఖనం సెలవిస్తా ఉంది, యెషయా గ్రంథం 60:1 నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఎవరైతే ఆ వెలుగు దగ్గరకు వస్తారో, నీతి న్యాయములు జరిగించు మరి సూర్యగోళమంత తేజవంతమైనటువంటి ఆయన నీతి న్యాయములను ఎవరైతే ఎరిగి ఉంటారో వారి మీద దేవుని మహిమ నిరంతరము కూడా ఉదయిస్తూ ఉంటుంది ప్రియదేని పిల్లారా. కాబట్టి ఆ నీతి సూర్యుడిని దేవునిగా కలిగి ఉన్నావా? ఈ ఆనంద మాసములో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్న నీవు క్రిస్మస్కు ముందే నీ జీవితాన్ని ప్రభువునకు సమర్పించు. క్రిస్మస్కు ముందే నీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించినట్లుగా ఆయనను ఆహ్వానించు. ఎప్పుడైతే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నీలో ఉదయిస్తాడో నీలో ఉన్నటువంటి చీకటి తొలగిపోతుంది. నీవు వెలుగు దగ్గరకు వచ్చినవాడిగా మారిపోతావు. నిత్యము కూడా ఆయన వెలుగులో నీవు ప్రకాశిస్తావు. ప్రియదేవుని పిల్లారా, ఆ నిత్యమైన వెలుగు క్రిందకు ప్రియదేవుని పిల్లారా, ఆ నిత్యమైన వెలుగు దగ్గరకు నీవు వస్తావా? అదే వచనములో దేవుని లేఖనం సెలవిస్తా ఉంది, ఎవరైతే ఈ నీతి సూర్యుడి దగ్గరికి వస్తారో, ఎవరైతే నీతి సూర్యుడు వారి జీవితంలో ఉదయిస్తాడో, ఎవరి కుటుంబంలో అయితే నీతి సూర్యుడు మరి ఉదయిస్తాడో ఇట్లాంటి వారి కుటుంబంలో వారికి ఏం జరుగుతుందంటండి, అతని రెక్కలు ఆరోగ్యం కలిగి చేస్తాయంట. ఏ కుటుంబంలో అయితే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఉదయిస్తాడో జనిస్తాడో ఆ కుటుంబంలో మరి ఆరోగ్యం కలుగుతుందంట. వారు క్రొవ్విన దూడలు గంతులు వేసేటట్లుగా వారు గంతులు వేస్తారంట. ఆ నీతి సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో, ఎవరి జీవితంలో అయితే నీతి సూర్యుడు ఉదయిస్తాడో, ఎవరి కుటుంబంలో అయితే నీతి సూర్యుడైన యేసు ప్రభులు ఉదయిస్తాడో ఆ కుటుంబంలో ఆరోగ్యం ఉంటుంది. నిత్యము కూడా సంతోషము ఆనందము ఆ కుటుంబంలో ఉంటుంది. కాబట్టి నా ప్రియదేవుని పిల్లలారా, 500 సంవత్సరాలకు పూర్వమే ఆ నీతి సూర్యుడు భూమి మీద ఉదయించాడు. ఆ నీతి సూర్యుని ఉదయకాంతిని నీవు ఇంకనూ అనుభవించలేకుండా ఉన్నావా? నీ జీవితంలో నీతి సూర్యుడు ఇంకనూ ఉదయించలేదా? ఆ నీతి సూర్యుడు నీ కొరకే ఉదయించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ నీతి సూర్యుని ఉదయకాంతి కిందకు వచ్చినట్లయితే ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలుగు చేస్తుంది. కొవ్విన దూడ ఎలాగున గంతులు వేస్తుందో అలాగున గంతులు వేసేటువంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వటానికి ఆ నీతి సూర్యుడైన యేసు ప్రభుల వారు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ఆనంద మాసములో ఈ క్రిస్మస్ ఆరాధనకు సిద్ధపడుతున్న నీ జీవితంలో ఇప్పుడైనను ఆయన నామమందు భయభక్తులు నిలిపి నిజముగా ఆయనను తెలుసుకొని సత్యవంతుడైన దేవుడు, నీతి సూర్యుడైన దేవుడు, మరి పరిశుద్ధుడైన దేవుడు పరలోకము నుండి నా కొరకే ఈ భూలోకానికి వచ్చాడు, ఆ నీతి సూర్యుని నా హృదయంలో నేను ధరించుకుంటాను, ఆ హృదయంలో ఉదయించమని నీవు అడిగినట్లయితే ఆ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ హృదయంలో ఉదయిస్తాడు, మీ ఇంటిలో ఉదయిస్తాడు, మీ జీవితంలోనికి ఆయన వెలుగును పంపిస్తాడు. నిత్యము యెహోవా వెలుగు మీ మీద ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన పిల్లారా, ఎలాగున క్రీస్తును ఆరాధిస్తున్నావు? నీతి సూర్యుడైన యేసుక్రీస్తును ఎరిగి కూడా ఇంకనూ పాపములో జీవిస్తూ ఉన్నావా? క్రిస్మస్ ఆరాధనకు సిద్ధపడుతున్న ఈ రోజునే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలంటే ఆ నీతి సూర్యుడు నీలో ఉదయించాలి, నీ కుటుంబంలో ఉదయించాలి, మీ జీవితంలో ఉదయించాలి. ఆ నీతి సూర్యుడు అలాగున మీ కుటుంబాలలో మీ జీవితాలలో ఉదయించును గాక. ఆమెన్. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా నీతి సూర్యుడా మీకు వందనాలు.
ఆయన 500 సంవత్సరాలకు పూర్వమే ఆయన మా కొరకు నీవు ఈ భూమి మీద నీతి సూర్యునిగా ఉదయించావు నాయన. అయినా ఇదిగో తండ్రి, ఆనాడు ఎందరైతే నీ నామందు భయభక్తులు నిలిపి అయినా ఎందరైతే నీ నామాన్ని అంగీకరించారో వారి మీద నీతి సూర్యునిగా నీవు ఉదయించావు. వారికి నీతి న్యాయములను అనుగ్రహించావు నాయన. నీ వెలుగును సదాకాలము అనుగ్రహించావు. ఈ రోజున ఆ వెలుగు కిందకు రాకుండా, నీతి సూర్యుడవైన నీ యొద్దకు రాకుండా, నీ నామాన్ని అంగీకరించకుండా, అయ్యా నిజముగా నిన్ను ఆరాధించట తెలుసుకొనకుండా ఈ రోజున వ్యర్థముగా నిన్ను ఆరాధించడానికి అయినా మరొకసారి ప్రజలు సిద్ధమవుతున్నారు నాయన. అలాంటి వారి ప్రవర్తన నుండి, అలాంటి వారి చెడ్డ ఆలోచన నుండి, అలాంటి వారి అజ్ఞాన దశ నుండి వారిని త్రిప్పివేసి నిజముగా నేను తెలుసుకున్న వారిగా అయ్యా నిన్ను వారి హృదయంలోనికి ఆహ్వానించినట్లుగా అయ్యా ఎందరైతే ఆహ్వానిస్తూ ఉన్నారో వారి హృదయాలలో మీరు నీతి సూర్యునిగా ఉదయించమని, వారిలో నిత్యమైన వెలుగుగా మీరు ఉండమని వేడుకుంటూ ఉన్నాను నాయన. అయా నీతి సూర్యునిగా అయా నిన్ను అంగీకరించిన ప్రతి వారి జీవితంలో క్రొవ్విన దూడ ఏ రీతిగా గంతులు వేస్తుందో అట్లాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఈ ఆనంద మాసములో అయా నిత్యము అనుగ్రహించమని అయినా ఈరోజు మేము చే పనులన్నిటి మీద మీకు దృష్టి ఉంచండి. మీ దూతల కాపుదలను అనుగ్రహించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ సర్వాధికారి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నూతన దయా కిరీటంతో మీరు వారిని అలంకరించేసినందుకు మీకు వందనాలు తండ్రి. మీ నామాన్ని ఘనపరచుటకు ఆయన మీ పుట్టుకను తెలియపరచటానికి అనేకులను లేపమని ఈ ఆనంద మాసములో అందరి కుటుంబాలలో సంతోషమును, ఆనందమును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.